So I guess in this video we can take a look about the code how to create a single linked list. Sorry, double linked list. So already single linked list ఏదైతే మన కోడ్ ఉందో సేమ్ థింగ్ we can proceed with the double linked list. సో మనకి సింగిల్ లింక్ లిస్ట్ లో ఏదైతే కోడ్ ఉంటుందో ద సేమ్ థింగ్ యాజ్ ఇట్ ఈస్ డబుల్ లింక్ లిస్ట్ లో ఉంటుంది. బట్ కానీ ఇక్కడ మనకి ఇంకొక పాయింటర్ యాడ్ అవుతుంది. ఆ పాయింటర్ ఏంటి అంటే ప్రీవియస్. ఈ ప్రీవియస్ అనే పాయింటర్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకి ఎక్స్ట్రా యాడ్ ఆన్ అవుతుంది అనమాట. ఓకే రైట్. సో ఇక్కడ మీరు కరెక్ట్ గా చూడండి అన్న. సో మనకి సింగిల్ లింక్ లిస్ట్ లో జస్ట్ మనం బ్యాక్వర్డ్ డైరెక్షన్ నథింగ్ బట్ ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్ళాం. బట్ మన డబుల్ లింక్ లిస్ట్ లో వీ కెన్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ టు గెట్ ఫార్వర్డ్ యాజ్ వెల్ యాజ్ ద బ్యాక్వర్డ్. సో ఇక్కడ ఉన్న డిస్ప్లే మెథడ్ అనేది దేనికోసము అంటే సో ఫర్ ఫార్వర్డ్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఐ విల్ టేక్ ఏ లుక్ అబౌట్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఇన్ డబుల్ లింక్ లిస్ట్. ఓకే సో ఒకసారి ట్రేసింగ్ చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ void create. సో here there is a character x. So obviously there is a one character, one variable. The variable name is x, which what type? It is a character type. సో ఆల్రెడీ మీకు సింగిల్ లింక్ లిస్ట్ లో లూప్ లో రాసాం మనం. ఇది దేనికోసము అంటే డూ వైల్ లూప్ లో. సో మనం నో అని ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో అప్పుడు నోడ్ క్రియేట్ చేయడం ఆగిపోతుంది. ఇన్ కేస్ మనం ఎన్ కాకుండా మనం ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే నోడ్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. సో దానికి డూ వైల్ లూప్ రాసాం. ఇప్పుడు ఈ డూ వైల్ లూప్ లోపల ఏముందో చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకి ఎన్ అనేది ఏంటి? ఎన్ ఈజ్ ఏ పాయింటర్. ఆల్రెడీ మనకి ఏవైతే పాయింటర్ సింగిల్ లింక్ లిస్ట్ లో ఉన్నాయో టెంప్, కరెంట్, న్యూ నోడ్, స్టార్ట్ సేమ్ అవే ఇక్కడ కూడా ఉంటాయి. బట్ అనదర్ పాయింటర్ ఉంటుంది. దట్ పాయింటర్ ఈజ్ నథింగ్ బట్ ప్రీవియస్. సో ఇక్కడ చూడండి. సో హియర్ స్ట్రక్ట్ n ఈక్వల్ టు స్ట్రక్ట్ నోడ్ malloc of size of struct node. ఐ థింక్ మీకు ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేంటి అంటే జస్ట్ ఇట్ విల్ క్రియేట్స్ ఏ నోడ్ ఫార్మాట్, రైట్? సో ఇక్కడ నాకు n అనే ఒక పాయింటర్ ఏం చేస్తుంది? హియర్ నాకు n అనే పాయింటర్ ఏం చేస్తుంది అంటే ఒక నోడ్ ఫార్మాట్ ని క్రియేట్ చేస్తుంది. ఆ నోడ్ ఫార్మాట్ ఏంటి అంటే ఇది. ఆ నోడ్ ఆల్రెడీ నేను మీకు ముందు వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను హౌ టు ఇట్ క్రియేట్స్ నోడ్ స్ట్రక్చర్ అని. సో దిస్ ఈస్ ద ప్రీవియస్ పార్ట్ అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ పార్ట్ అండ్ దిస్ ఈస్ ద డేటా పార్ట్. సో ఇది ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం, రైట్? సో నెక్స్ట్ వన్ చూడండి. హియర్ వీఆర్ ప్రింటింగ్ ఎంటర్ ద డేటా. సో ఇక్కడ మనం వీఆర్ ఎంటరింగ్ ద డేటా. సో పర్సెంటేజ్ ampersand n arrow డేటా అంటే నథింగ్ బట్ న్యూ నోడ్ arrow డేటాలో వీఆర్ ఇన్సర్టింగ్ ద డేటా. వాట్ ఈస్ ద డేటా? ఫర్ ఎగ్జాంపుల్ ద డేటా ఈస్ 10. ఇక్కడ వరకు ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూడండి. n arrow next equal to null. మీకు ఆల్రెడీ నేను క్రియేషన్ లో కూడా చెప్పాను. న్యూ నోడ్ arrow next అంటే ఇదే కదా. న్యూ నోడ్ arrow next లో ఏం పెట్టమంటున్నారు? రైట్, న్యూ నోడ్ arrow next equal to null. న్యూ నోడ్ arrow previous is equal to null. న్యూ నోడ్ arrow next equal to null. న్యూ నోడ్ arrow previous equal to null. సో ఇలా మనకు ఒక నోడ్ అనేది ఇక్కడకు క్రియేట్ అయిపోయింది. సో ఈ న్యూ నోడ్ దగ్గర మనకి ఒక అడ్రస్ కూడా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ అనేది 1001 అనుకుందాం. హియర్ ద వాట్ ఈస్ ద పాయింటర్? హియర్ ద పాయింటర్ ఈస్ n. న్యూ నోడ్ అనేది ఇక్కడే ఉంది. ఐ హోప్ యు గట్ ద పాయింట్ అప్ టు నౌ, రైట్? సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. సో మనకి ఏం జరుగుతుంది అని డన్. ఇప్పుడు చూడండి, ఈ స్టార్ డబుల్ ఈక్వల్ టు నల్ ఆల్రెడీ మనం అక్కడ కోడ్ లో రాస్తాము. ఏమని రాస్తాము? సో స్టార్ట్ ఈక్వల్ టు నల్ అని చెప్పి ఇలాగే రాస్తాము మన కోడ్ లో. అప్పుడు సో స్టార్ట్ లో బై డిఫాల్ట్ గా ఫస్ట్ అటెంప్ట్ లో ఏముంటుంది? నల్లే ఉంటుంది. స్టార్ట్ లో ఫస్ట్ అటెంప్ట్ లో మనకి నల్లే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే స్టార్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అంటే నథింగ్ బట్ న్యూ నోడ్ మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ యాజ్ ఏ స్టార్ట్ కూడా అవుతుంది. నెక్స్ట్ ఇదే న్యూ నోడ్ అనేది కరెంట్ కూడా అవుతుంది అనమాట. అంటే నథింగ్ బట్ మనకి స్టార్ట్ నోడ్ ఇదే అవుతుంది, న్యూ నోడ్ ఇదే అవుతుంది, కరెంట్ నోడ్ కూడా ఇదే అవుతుంది. ఇక్కడ చూడండి చాలా సింపుల్. ఫస్ట్ లో మనకి ఏం చేస్తాం? అక్కడ స్ట్రక్ట్ నోడ్ రాసినప్పుడు స్టార్ట్ ఈక్వల్ టు నల్ అని రాస్తాం. ఇక్కడ ఏమంటాడు? నల్ ఈజ్ డబుల్ ఈక్వల్ టు నల్ కండిషన్ ట్రూ కదా. సో కాబట్టి స్టార్ట్ అంటే ఇక్కడ చూడండి మనం ఇక్కడ స్టార్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అంటే ఏంటి అంటే ఈ స్టార్ట్ అనేది న్యూ నోడ్ కి అసైన్ అవుతుంది. నథింగ్ బట్ ఈ న్యూ నోడ్ అనేది స్టార్ట్ కి అసైన్ అవుతుంది. సో ఇక్కడ మనకి సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే న్యూ నోడ్ ఎక్కడైతే ఉందో స్టార్ట్ కూడా అక్కడికి వస్తుంది అనమాట. ఓకే నెక్స్ట్ వన్ కరెంట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అంటే దాని అర్థం ఏంటి? కరెంట్ కూడా మనకి న్యూ నోడ్ ఎక్కడైతే ఉందో అక్కడికే వస్తుంది అనమాట. అంటే స్టార్ట్ పాయింటర్, న్యూ నోడ్ పాయింటర్, కరెంట్ పాయింటర్ మూడు కూడా ఎక్కడ ఉంటాయి అంటే నోడ్ 1 దగ్గరే ఉంటాయి అనమాట. ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ వన్, రైట్? ఎప్పుడైతే మనకి ఇఫ్ అయిపోయిందో సో ఇక్కడ నుంచి అల్టిమేట్ గా ఏమవుతుంది? ఎల్స్ లోకి వెళ్తుందా అంటే ఎల్స్ లోకి వెళ్ళదు. సో ఫైనల్ గా ఏం ప్రింట్ అవుతుంది అంటే డూ యు వాంట్ టు కంటిన్యూ. మన ఎస్ అంటే అప్పుడు మీరు ఎస్ అని ఇస్తే ఆటోమేటిక్ గా మనకి గెట్ క్యార్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది ఫర్ ద వేరియబుల్ ఎక్స్. ఇఫ్ ఇక్కడ వైల్ లోపు ఏమవుతుంది చూడండి, ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎన్. మనం వెనకాల కదా ఎంటర్ చేసింది ఎస్ కాబట్టి సో ఆటోమేటిక్ గా మనకి కండిషన్ అనేది మళ్ళీ మనకి ఫాల్స్ అవుతుంది. అగైన్ ఇట్ గో అండ్ చెక్ ద అగైన్ ఇట్ గో టు ద ఇన్టు ద లూప్. మళ్ళీ లూప్ లోకి వెళ్తుంది. మళ్ళీ లూప్ లోకి వెళ్ళి ఏమవుతుంది? అగైన్ ఇట్ విల్ క్రియేట్ అనదర్ నోడ్. సో అది ఇప్పుడు ఇంకొక నోడ్ క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసిన నోడ్ ఏంటంటే ఇది. అప్పుడు న్యూ నోడ్ అనేది ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది? ఎక్కడైతే కొత్తగా ఉందో ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు దీని అడ్రస్ అనేది 1002.
అది ఒక అండర్స్టాండ్ తీసుకోండి రైట్. ఈ సెకండ్ ఇటరేషన్ జరుగుతుంది. ఇప్పుడు ప్రింట్ యారో డేటా, సో న్యూ నోడ్ యారో డేటా. సో న్యూ నోడ్ యారో డేటా అంటే ఇది న్యూ నోడ్. ఈ న్యూ నోడ్ లో మనకి డేటా పార్ట్ లో వి నీడ్ టు ప్లేస్ 20. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ స్టార్ట్అప్ ఈక్వల్ టు సారీ ఇక్కడ అయిపోయింది కదా. నెక్స్ట్ న్యూ నోడ్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు నల్. న్యూ నోడ్ అంటే ఇదే కదా, న్యూ నోడ్ యారో నెక్స్ట్ అంటే ఇది కాబట్టి సో న్యూ నోడ్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు నల్. నెక్స్ట్ న్యూ నోడ్ యారో ప్రీవియస్ ఈక్వల్ టు నల్. సో న్యూ నోడ్ యారో ప్రీవియస్ ఏదైతే ఉందో ఇది కూడా నల్లే, న్యూ నోడ్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు కూడా ఏమవుతుంది మనకి నల్లే అవ్వాలి. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ఇఫ్ స్టార్ట్ అప్ ఈక్వల్ టు నల్, స్టార్ట్ అనేది నల్లా కాదు. సో ఇక్కడ కండిషన్ మనకి ఏమైంది, ఫాల్స్ అయిపోయింది. అప్పుడు ఇక్కడ నుంచి ఏమవుతుందంటే డైరెక్ట్లీ స్టెప్ ఇంటూ ఎల్స్ స్టేట్మెంట్ ఆర్ ఎల్స్ బ్లాక్. ఈ ఎల్స్ బ్లాక్ లో ఏం జరుగుతుంది చూడండి, కరెంట్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. కరెంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కరెంట్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అంటే కరెంట్ యారో నెక్స్ట్ ఏదైతే ఉందో ఈ నెక్స్ట్ పార్ట్ లో ఏం పెట్టమన్నాడు, న్యూ నోడ్. న్యూ నోడ్ అడ్రస్ ఎంత 1002. ఎప్పుడైతే మనకి ఇలా చేసామో అప్పుడు ఈ రెండు ఏమవుతాయి, ఇట్ విల్ బి లింక్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్. కరెంట్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అయిపోయింది. నెక్స్ట్ న్యూ నోడ్ యారో ప్రీవియస్ ఈక్వల్ టు కరెంట్. న్యూ నోడ్ ఇదే కదా, న్యూ నోడ్ యారో ప్రీవియస్ అంటే ఇదే కదా. ఈ న్యూ నోడ్ యారో ప్రీవియస్ లో ఏం పెట్టమన్నాడు, కరెంట్ పెట్టమన్నాడు. కరెంట్ యొక్క అడ్రస్ ఎంత 1001. అప్పుడు ఏమవుతాయి, ఈ రెండు డైరెక్ట్ గా లింక్ అవుతాయి. సో ఆబ్వియస్లీ మనకి డబల్ లింక్ లిస్ట్ లో మనకి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింక్ అనేది ఈ విధంగా మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమైనా చూడండి, కరెంట్ ఈక్వల్ టు న్యూ నోడ్. అప్పుడు కరెంట్ అనేది ఎక్కడికి వస్తుంది, ఇక్కడి నుంచి న్యూ నోడ్ ఎక్కడైతే ఉందో అక్కడికి కరెంట్ అనేది మూవ్ అవుతుంది అనమాట. అప్పుడు స్టార్ట్ అనేది స్టార్టింగ్ లోనే ఉంటుంది, న్యూ నోడ్ అనేది ఇక్కడ ఉంటుంది, కరెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ రైట్. ఎప్పుడైతే ఇది అయిపోయిందో ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి వస్తుంది, అగైన్ ఇట్ విల్ ప్రింట్, డూ యూ వాంట్ టు కంటిన్యూ. ఇన్ కేస్ ఐ గివ్ ఇన్పుట్ ఎస్, అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, అగైన్ ఇట్ గో టు ఇన్సైడ్ ద లూప్. మళ్ళీ లూప్ లోకి ఏమవుతుంది, ఇట్ విల్ క్రియేట్ అనదర్, ఏమవుతుంది, ఇట్ విల్ క్రియేట్ అనదర్ నోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నోడ్ అనేది మనకి ఎలా ఉంది అంటే 1003. ఆ నోడ్ లో ఏం చేస్తున్నా, ఎంటర్ డేటా. సో వి నీడ్ టు ప్రొసీడ్ విత్ ద డేటా ఇన్ డేటా పార్ట్. నౌ న్యూ నోడ్, ఇప్పుడు న్యూ నోడ్ ఏమవుతుంది మనకి, న్యూ నోడ్ అనేది ఇక్కడ నుంచి మనకి ఎక్కడికి మూవ్ అవుతుంది. సో న్యూ నోడ్ అనేది ఎక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది. న్యూ నోడ్ యారో నెక్స్ట్, న్యూ నోడ్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు నల్. న్యూ నోడ్ యారో ప్రీవియస్ ఈక్వల్ టు నల్. న్యూ నోడ్ నెక్స్ట్ నల్, ప్రీవియస్ కూడా నల్. ఈ స్టార్ట్ అప్ ఈక్వల్ టు నల్. స్టార్ట్ అనేది నల్ కాదు, స్టార్ట్ లో ఆల్రెడీ వి హావ్ అడ్రస్. కండిషన్ ఫాల్స్, లోపలికి వస్తుంది. ఎల్స్ కరెంట్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. కరెంట్ అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కరెంట్ యారో నెక్స్ట్ అంటే ఏంటి, ఇదే కదా. ఇక్కడ ఏం పెట్టమంటున్నాడు, కరెంట్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. న్యూ నోడ్ యొక్క అడ్రస్ ఎంత 1003. ఎప్పుడైతే నేను 1003 ఇస్తానో అప్పుడు ఏమవుతుంది, నాకు ఈ రెండు కూడా ఇలా కనెక్ట్ అవుతాయి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్. సో నెక్స్ట్ న్యూ నోడ్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు ప్రీవియస్. న్యూ నోడ్ ఏముంది, ఇదే కదా. న్యూ నోడ్ యారో సారీ న్యూ నోడ్ ప్రీవియస్ ఈక్వల్ టు కరెంట్. న్యూ నోడ్ ప్రీవియస్ అంటే ఏంటి, ఇది. న్యూ నోడ్ ప్రీవియస్ ఏం పెట్టమన్నాడు, కరెంట్. కరెంట్ యొక్క అడ్రస్ ఎంత 1002. సో న్యూ నోడ్ యారో ప్రీవియస్ ఈక్వల్ టు కరెంట్. సో ఆబ్వియస్లీ మనకి ఏమైంది, సో ఈ విధంగా మనకి కన్స్ట్రక్ట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, కరెంట్ ఈక్వల్ టు న్యూ నోడ్. కరెంట్ అనేది ఇప్పుడు ఎక్కడికి వస్తుంది, న్యూ నోడ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో ఆబ్వియస్లీ సో ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, లూప్ ఈ ఇఫ్ కండిషన్ నుంచి బయటకు వచ్చేస్తుంది, ప్రింట్ యూ వాంట్ టు కంటిన్యూ. సో నవ్ ఐ గివ్ ఇన్పుట్ ఎన్. సో కాబట్టి కండిషన్ ట్రూ అవుతుంది, అప్పుడు ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద వే టు క్రియేట్ ఏ నోడ్ ఇన్ double linked list. Now we need to proceed with the display method. So how to display the data? So మనం display ని 2 ways లో చేస్తున్నాము. ఒకటి ఫార్వర్డ్ డైరెక్షన్, ఇంకోటి బ్యాక్వర్డ్ డైరెక్షన్. సో దిస్ కోడ్ ఈస్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు ఫార్వర్డ్ డైరెక్షన్. లైక్ సింగిల్ లింక్డ్ లిస్ట్ లో డేటాని ఎలా అయితే మనం ఫార్వర్డ్ మూమెంట్ లో మనం చూపించామో సేమ్ అదే విధంగా మనం డేటాని ఫార్వర్డ్ వే లో చూపిస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఐ హోప్ ఇక్కడ వరకు ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇది డిస్ప్లే మెథడ్. ఈ డిస్ప్లే మెథడ్ మనకి ఎలా వర్కౌట్ అవుతుందో చూడండి. సో నేను ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనకి డిస్ప్లే మెథడ్ లో ఏముంది, ఇఫ్ స్టార్ట్ డబుల్ ఈక్వల్ టు నల్. స్టార్ట్ అనే పాయింటర్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది. స్టార్ట్ అనేది నల్లా కాదు. సో కండిషన్ ఇది ఫాల్స్ కాబట్టి ఆ ఇఫ్ నుంచి ఇఫ్ లోకి వెళ్ళకుండా డైరెక్ట్ ఇట్ స్టెప్ ఇంటూ ఎల్స్. ఇప్పుడు ఎల్స్ లో ఏం జరుగుతుందో చూడండి. ఎల్స్ లో టెంప్ ఈక్వల్ టు స్టార్ట్ అంటే దాని అర్థం ఏంటి, టెంప్ అనేది ఎక్కడ ఉంటున్నప్పుడు స్టార్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే మనకి టెంప్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, వైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్. టెంప్ అనేది నల్లా, ఇక్కడ నల్ కాదు అంటున్నాం. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనకి కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్సా, టెంప్ అనేది నల్ కాదు, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి వైల్ లూప్ లోపలికి వస్తుంది.
వైల్ లూప్ లోపలికి వచ్చి ఏం ప్రింట్ అవుతుంది, టెంప్ యారో డేటా. టెంప్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. టెంప్ యారో డేటా అంటే ఎంత, 10. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్, రైట్? వన్స్ మనకి టెంప్ యారో డేటా వచ్చిన తర్వాత టెంప్ ఏం చేస్తున్నాం, టెంప్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. దాని అర్థం ఏంటి, టెంప్ ఇక్కడ ఉంది కాబట్టి టెంప్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్. టెంప్ యారో నెక్స్ట్ ఏముంది, 1002. ఇప్పుడు టెంప్ ని ఎక్కడికి మూవ్ చేస్తున్నాం అంటే 1002 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి టెంప్ ని మూవ్ చేస్తాం. ఎప్పుడైతే ఇది వచ్చిందో అగైన్ ఎప్పుడైతే మనకి క్లోజింగ్ చూస్తుందో అగైన్ ఇట్ విల్ గో అండ్ చెక్ ద కండిషన్. టెంప్ నాట్ ఈక్వల్ టు, మళ్ళీ టెంప్ అనేది నల్ కాదు కదా, కండిషన్ ట్రూ, మళ్ళీ లోపలికి వస్తుంది. ఏం ప్రింట్ చేస్తుంది, టెంప్ యారో డేటా. టెంప్ యారో డేటా ఎంత ఉంది, it will display 20. Again what it will be happens, again temp equal to temp arrow next. temp ఇక్కడ ఉంది కదా, temp equal to temp arrow next. temp arrow next లో ఏముంది, 1003. అంటే అప్పుడు temp అనేది ఎక్కడికి మూవ్ అవుతుంది, 1003 ఎక్కడైతే ఉందో అక్కడికి మూవ్ అవుతుంది. నెక్స్ట్ again it go and check the condition. temp not equal to null కదా, temp అనేది null కాదు కదా, so obviously condition true, లోపలికి వస్తుంది. it will print temp arrow data. what is the temp arrow data, 30. Now it moves to temp equal to temp arrow next. temp arrow next ఏముంది ఇక్కడ మనకి, null. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అంటే ఇక్కడ null అనేది దానికి temp అనేది వెళ్తుంది అనమాట. ఇది డమ్మీ ఎక్కడ క్రియేట్ అవుతుంది మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను అంతే. temp arrow next అంటే అప్పుడు temp అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది, ఎస్పెషల్లీ null దగ్గర పాయింట్ చేస్తుంది. ఓకే, again it go and check the condition. temp not equal to null, condition false. ఇక్కడ మనకి null not equal to null, condition false. సో కాబట్టి ఇక్కడ మనకి లూప్ అనేది కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చేసి డైరెక్ట్ గా మనకి ఆ యొక్క లైక్ ఈ కోడ్ నుంచి మొత్తం నుంచి మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ద ఫైనల్ అవుట్పుట్ ఈస్ 10 20 30. ఆల్రెడీ మనం అదే కదా క్రియేట్ చేసాం, 10 20 30. ఇప్పుడు మనం రాసిన కోడ్ ఏంటి అంటే ఓన్లీ ఫర్ ద ఫార్వర్డ్ డైరెక్షన్ అన్న. సో నెక్స్ట్ వీడియోలో వీ నీడ్ టు ప్రొసీడ్ విత్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్ అనమాట. సేమ్ ఇదే కంటెంట్స్ ఇవే నోట్స్ తీసుకుందాము. సో రివర్స్ లో నాకు ప్రింట్ అవ్వాలి, లైక్ నేను అదే కదా చెప్పాను. సో మనకి డబుల్ లింక్ లిస్ట్ లో ఏంటి అంటే దేర్ ఇస్ ఎ స్కోప్ టు ప్రింట్ ఫార్వర్డ్ యాజ్ వెల్ యాజ్ ద బ్యాక్వర్డ్ కదా. సో ఇప్పుడు నా టార్గెట్ ఏంటి అంటే ఐ వాంట్ టు ప్రింట్ ద డేటా ఫ్రమ్ రివర్స్ ఆర్డర్, లైక్ 30 20 10 అని ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియో వీ కెన్ టేక్ ఎ లుక్ అబౌట్ దట్. సో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.